సర్వశక్తిమంతుడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ప్రభువును రక్షకుడినైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో చేరి దేవుణ్ణి స్తుతించి ఆరాధించుటకు ప్రభువు మనకిచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. ఆలస్యం లేకుండా దేవుని వాక్యాన్ని చదువుకొని ధ్యానం చేసుకుందాము. రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయము 54వ వచనం నుండి కొన్ని మాటలు మనం చదువుకుందాము. రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయము 54వ వచనము నుండి, సొలొమోను ఇలాగూ ప్రార్థన చేయుట విన్నపము చేయుటయు ముగించి ఆకాశము తట్టు తన చేతులను చాపి యెహోవా బలిపీఠం ఎదుట మోకాళ్ళు ఉనుట మాని లేచి నిలిచిన తరువాత అతడు మహాశబ్దముతో ఇశ్రాయేలీయుల సమాజం అంతటిని దీవించెను. ఎట్లనగా, తాను చేసిన వాగ్దానం అంతటిని బట్టి ఇశ్రాయేలీయులకు తన జనులకు నెమ్మది దయచేసిన యెహోవాకు స్తోత్రము కలిగియుండునుగాక. తన దాసుడైన మోషే ద్వారా ఆయన చేసిన శుభ వాగ్దానములో ఒక మాటైనా తప్పిపోయినది కాదు. కాబట్టి మన దేవుడైన యెహోవా మనలను వదలకను విడువకను మన పితరులకు తోడుగా ఉన్నట్లు మనకు తోడుగా ఉండి తన మార్గములన్నిటినీ అనుసరించి నడుచుకున్నట్లుగాను తాను మన పితరులకు ఇచ్చిన ఆజ్ఞను కట్టడలను విధులను చేకూనున్నట్లుగాను మన హృదయములను తన తట్టు త్రిప్పుకొనుగాక. ఆయన తన దాసుడినైన నా కార్యమును ఇశ్రాయేలీయులకు తన జనుల కార్యమును అవసరము చొప్పున ఎల్లప్పుడూ నిర్వహించున్నట్లుగా నేను యెహోవా ఎదుట విన్నపము చేసిన ఈ మాటలు రేయింబగళ్ళు మన దేవుడైన యెహోవా సన్నిధిని ఉండునుగాక. అప్పుడు లోకమందున్న జనులందరూ యెహోవాయే దేవుడనియు ఆయన తప్ప మరి ఏ దేవుడును లేడనియో తెలుసుకుందురు. ప్రార్థన చేద్దాము. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ఆయన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. జీవము కలిగిన తండ్రి, జీవాధిపతి, కృతజ్ఞతలు చెల్లిస్తూ స్తుతిస్తూ ఉన్నాను. మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, పరిశుద్ధుడా, వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ పరిశుద్ధ పునరుత్థాన దినములో మీ పాద సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతించి ఆరాధించుటకు మీరు మాకు ఇచ్చిన ఈ మంచి అవకాశం బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దాసుడు తన యజమానుడి వైపు చూస్తూ ఉండినట్లుగా, దాసురాలు తన యజమానురాలు చేతి వైపు చూస్తూ ఉండినట్లుగా ఈ ఉదయకాల సమయంలో మీ వైపు ఆశతో చూస్తూ ఉన్నాము. మీరు మాతో మాట్లాడండి, మమ్ములను దర్శించండి, మీ కృప చూపించండి. నిండు మనసుతో వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. సర్వశక్తిమంతుడువు, సర్వాధికారివి, గొప్ప దేవుడువు, పరిశుద్ధుడువు నీవు గనుక వందనాలు చెల్లిస్తూ స్తుతిస్తూ మీ దయించుమని ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు నామంలో స్తుతించి ప్రార్థిస్తూ ఉన్నాను, కొనియాడుతూ ఉన్నాను, ఘనపరుస్తూ ఉన్నాను. జీవము గల పరమ తండ్రి, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ప్రభువును రక్షకుడినైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభమును తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, చదువుకున్న ఈ లేఖన భాగము మనందరికీ తెలిసినదే. సొలొమోను మందిరాన్ని నిర్మించి ఆ మందిరాన్ని ప్రతిష్ఠించిన రోజున సొలొమోను చేసినటువంటి సుదీర్ఘమైన ప్రార్థన ఇక్కడ మనకి
కనబడతా ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గడిచిన వారములో సొలొమోను చేసినటువంటి సుదీర్ఘమైన ప్రార్థనను మనం ధ్యానం చేసుకున్నాము ప్రియులారా. ఎందుకంటే సొలొమోను నిర్మించినటువంటి దేవుని మందిరము ప్రియులారా ప్రార్థనా మందిరము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే సొలొమోను కట్టించినటువంటి ఆ మందిరమును గురించి దేవుడిచ్చిన సాక్ష్యం ఏంటంటే, నా మందిరము సకల ప్రజలకు ప్రార్థనా మందిరము అనబడును. అవును ప్రియులారా, ఎవరైనా ఆయన సన్నిధిలోనికి వచ్చి ఆయన మందిరములోనికి వచ్చి ప్రార్థన చేయవచ్చును. ప్రియులారా గమనించండి, కేవలము ఇశ్రాయేలీయులు మాత్రమే కాదండి, అన్యులైన వారు, పరదేశులైన వారు కూడా దేవుని మందిరం యొద్దకు వచ్చి వారికి కేటాయించబడినటువంటి ఆ మంటపాలలో ఉండి ప్రార్థన చేయవచ్చును. కనుక ఆ విషయాన్ని స్పష్టంగా మనము గ్రహించవలసి ఉన్నది. అందుకే సొలొమోను చేసినటువంటి ఆ సుదీర్ఘ ప్రార్థనలో పరదేశులు నీ సన్నిధిలోనికి వచ్చి ప్రార్థించినప్పుడు వారి మొరను నీవు ఆలకించు అని సొలొమోను గారు ప్రార్థన చేసి ఉన్నారు. సరే ప్రియులారా, సొలొమోను రాజు నిర్మించినటువంటి ఆ మందిరము మొదటిగా ప్రార్థనా మందిరం అయి ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిత్యము ప్రార్థనలు దేవుని సన్నిధిలోనికి వెళ్ళవలసి ఉన్నది. నిత్యము ధూపము దేవుని సన్నిధిలోనికి వెళ్ళవలసి ఉన్నది. ప్రార్థన ధూపం అనేది దేవుడు అంగీకరిస్తూ ఉన్నాడనే సంగతిని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. అలాగే ప్రియులారా, సొలొమోను నిర్మించినటువంటి ఆ మందిరము స్తుతి చెల్లించేటువంటి మందిరము. ఇట్స్ ఎన్ హౌస్ ఆఫ్ ప్రైజ్. ఇట్స్ ఎన్ హౌస్ ఆఫ్ ప్రేయర్ అండ్ ఆల్సో ఇట్స్ ఎన్ హౌస్ ఆఫ్ ప్రైజ్. దేవునిని స్తుతించినటువంటి మందిరము. దయచేసి మనం చదువుకున్నటువంటి ఆ లేఖన భాగంలో మనం చూసినట్లయితే ఆ సంగతి మనకు అర్థమవుతూ ఉంది. 56వ వచనము, ఎట్లనగా తాను చేసిన వాగ్దానం అంతటిని బట్టి ఇశ్రాయేలీయులకు తన జనులకు నెమ్మది దయచేసిన యెహోవాకు స్తోత్రము కలిగియుండునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, దేవుని యొక్క వాగ్దానము చెప్పున వింటున్నారా నా మాట? దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క వాగ్దానము ఏది తప్పిపోలేదు. అందుకే ఇక్కడ సొలొమోను మహారాజు అంటూ ఉన్నాడు, ఎట్లనగా తాను చేసిన వాగ్దానమును బట్టి ఇశ్రాయేలీయులకు తన జనులకు నెమ్మది దయచేసిన యెహోవాకు స్తోత్రము కలిగియుండును గాక. తాను చేసిన వాగ్దానాన్ని దేవుడు తప్పిపోలేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వాగ్దానము చేసి తప్పిపోవుటకు దేవుడు మనుష్యుడు కాదు ప్రియులారా. ప్రియులారా, మనుషులు వాగ్దానాలు చేసి తప్పిపోతూ ఉంటారు, మాట మారుస్తూ ఉంటారు. కానీ దేవుడైతే ఏదైనా ఒక సంగతిని వాగ్దానము చేసినట్లయితే అది తప్పక మన జీవితాల్లో నెరవేరుస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, ఈ లోకములో చూసినట్లయితే అనేక మంది వాగ్దానాలు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా రాజకీయ నాయకులు వారు చేస్తూ ఉంటారు, కానీ వాటిని నెరవేర్చరు. ఎలక్షన్స్లో నెగ్గటానికి, అధికారాన్ని సంపాదించుకోవటానికి లేదా అధికారాన్ని కాపాడుకోవటానికి వారు వాగ్దానాలు చేస్తూ ఉంటారు. అటువంటి వాటిని శుష్క వాగ్దానాలు అంటారు.
చాలా రోజుల క్రితం ఒక ఆర్టికల్లో నేను చదివాను, వాళ్ళు స్టంట్ మాస్టర్స్ అంట. స్టంట్ మాస్టర్స్ అంటే ఎవరో తెలుసా? ఫిల్మ్ ఇండస్ట్రీలో ఈ ఫైట్ సీన్స్ తీస్తూ ఉంటారు, అవి నిజమైన ఫైట్స్ కాదవి. ఆ ఫైట్ సీన్స్ తీయడానికి డైరెక్ట్ చేసిన వారిని స్టంట్ మాస్టర్స్ అంటారు. ఇంకా సింపుల్గా చెప్పాలంటే WWF ఆ స్పోర్ట్స్ ఛానల్ ఎప్పుడైనా మీరు చూసారా? చూసే ఉంటారు. అక్కడ ప్రపంచంలోనే బలమైనటువంటి యోధులు, ఫైటర్స్, పెద్ద పెద్ద కండలు పెంచేసి చాలా ఎత్తుగా ఉండి వారు పోట్లాడుకుంటూ ఉంటారు. ఎలా దెబ్బలాడుకుంటూ ఉంటారంటే పశువులు కూడా అలాగే దెబ్బలాడుకుంటాయో లేదో తెలియదు, కానీ అంతగా కొట్టుకుంటూ ఉంటారు. చేతికి ఏదైతే అదే, ఒక చైన్ దొరికితే చైన్తో కొట్టుకుంటారు, ఒక కుర్చీ దొరికితే కుర్చీతో కొట్టుకుంటారు. రక్తాలు కారిపోతూ ఉంటాయి. కానీ ఒక సంగతి చెప్పనా, అదంతా స్టంట్, అది నిజం కాదు. ఏమండి, WWFలో నేను చిన్నప్పుడు అనుకునేవాడిని, ఈ WWF చూసినప్పుడు వాళ్ళకి రక్తాలు కారిపోతూ ఉండేవి. ఇదేంటి ఇలా కొట్టుకుంటున్నారు, ఈ రక్తాలు కారిపోతూ ఉన్నాయి అని ఒక్కొక్కసారి అయితే ఏడ్చేసేవాడిని నేను చిన్నప్పుడు. ఆ తరువాత ఎవరో చెప్పారు, అది నిజం కాదయ్యా. నా సార్ ఒక ఆయన చెప్పారు, అది నిజం కాదు, అది స్టంట్స్ అవి. ప్రియులారా, అవి నిజం కాదండి. అటువంటి వాటిని స్టంట్స్ అంటారు. సో రాజకీయ నాయకులు స్టంట్ మాస్టర్స్. వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే శుష్క వాగ్దానాలు చేస్తూ ఉంటారు. మన ఆర్జిన్లన్నిటినీ ఆ పిఏలు తీసుకుని వెళ్తూ ఉంటారు, చెత్తబుట్టలో పడేస్తారు. ప్రియులారా, మనము ఆరాధిస్తున్న దేవుడు అలా కాదండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు మన జీవితాల్లో ఏదైనా వాగ్దానం చేసినట్లయితే ఆ వాగ్దానాన్ని తప్పక నెరవేరుస్తారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నిన్నట దినాన్న ఒక చోట ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఒక మాటను మేము ధ్యానం చేసుకున్నాము. దయచేసి ఆ సంగతిని చూద్దాము. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం నుండి చదువుదాము. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం ఒకసారి చదవండి. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నియు క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిత్యములై ఉన్నవి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, దేవుడు చేసిన వాగ్దానములు అవి ఎన్నైనా ఏవైనా కానీ అవును అని ఉన్నాయి. క్రీస్తులో తన కుమారునిలో ఎస్ అని దేవుడు అంటూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అవి ఎన్ని వాగ్దానాలైనా, ఎటువంటి వాగ్దానాలైనా అవును అన్నట్టుగా ఉండినట్లుగా దేవుని వాక్యములో మనము చూస్తూ ఉన్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఎన్ని వాగ్దానాలు చేసినా నిన్ను గూర్చి దేవుడు వాగ్దానం చేయొచ్చు, నీ కుటుంబం గూర్చి దేవుడు వాగ్దానం చేయొచ్చు, నీ పిల్లల గూర్చి దేవుడు వాగ్దానం చేయొచ్చు, నీ ఉద్యోగమును గూర్చి, నీ వ్యాపారమును గూర్చి, నీ వివాహమును గూర్చి, నీ చదువును గూర్చి దేవుడు వాగ్దానం చేయొచ్చు. అవి ఎన్నైనా కానీ యేసుక్రీస్తు ప్రభువులో అవును అన్నట్టుగా ఉన్నాయి. దేవుడు తన కుమారునిలో వాటిని ఎస్ అని చెప్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు మాట ఇచ్చాడు అంటే
వాగ్దానము చేశాడు అంటే ఆ వాగ్దానాన్ని తప్పక నెరవేరుస్తాడు అనే సంగతిని మనం ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకొని నిరీక్షణ కలిగి ఉందాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇశ్రాయేలు పట్ల దేవుడు అటువంటి వాగ్దానమే చేసి ఉన్నాడు. ఇశ్రాయేలీలు ఎన్నిసార్లు అవిధేయత చూపించినా ప్రియులారా, దేవుడు వారిని పనిష్ చేశాడు, దేవుడు వారిని డిసిప్లిన్ చేశాడు. కానీ తన వాగ్దానాలు మాత్రము వారి జీవితంలో మరిచిపోలేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని దినాలైనా పట్టొచ్చు, ఎంత సమయమైనా పట్టొచ్చు, కానీ దేవుడు చేసిన వాగ్దానాలు తప్పక నెరవేర్చబడతాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు చేసిన ప్రతి వాగ్దానము ఆయన కుమారుల్లో అవునన్నట్టుగా ఉన్నాయి. ఎస్, దేవుడు వాటిని జరిగిస్తూ ఉన్నాడనే సంగతిని మనము తప్పక జ్ఞాపకము చేసుకోవలసి ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే రాజైన సొలొమోను అంటూ ఉన్నాడు, ఏ వాగ్దానము తప్పిపోలేదు. 56వ వచనం, ఎట్లనగా తాను చేసిన వాగ్దానం అంతటిని బట్టి ఇశ్రాయేలీలకు తన జనులకు నెమ్మది దయచేసిన యెహోవాకు స్తోత్రము. తన జనులకు నెమ్మది కలుగు చేస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. పితరుడైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో దేవుడు వాగ్దానం చేసి ఉన్నాడు. మోషేతో దేవుడు వాగ్దానం చేసి ఉన్నాడు. దావీదుతో దేవుడు వాగ్దానం చేసి ఉన్నాడు. ప్రియులారా, బైబిల్ గ్రంథములో ఉన్న భక్తులు వారి యొక్క జీవితాల్లో దేవుడు వాగ్దానములు చేసి ఉన్నాడు. ఆ వాగ్దానాలన్నింటినీ దేవుడు నెరవేర్చి ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, నా జీవితంలో కూడా దేవుడు ఎన్నో వాగ్దానములు చేసి ఉన్నాడు. ఆ వాగ్దానములు నా జీవితంలో నెరవేర్చబడుతూ ఉన్నాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంకా మరికొన్ని వాగ్దానాలు నెరవేర్చబడవలసి ఉన్నవి. దాని కొరకు నేను ఎదురు చూస్తూ ఉన్నాను. ఆ వాగ్దానాలు నా జీవితంలో నెరవేర్చబడే ఆ సమయం కొరకు నేను ఎదురు చూస్తూ ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. తప్పక నా జీవితంలో ఆయన వాగ్దానములు నెరవేర్చబడతాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన చేసిన వాగ్దానాలు తప్పక నెరవేర్చబడుతూ ఉన్నాయి గనుక యెహోవా నామమునకు స్తోత్రము కలుగును గాక అని రాజైన సొలొమోను దేవునిని స్తుతిస్తూ ఉన్నాడు. ఎందుకంటే దేవుని మందిరము ఇట్స్ ఏ హౌస్ ఆఫ్ ప్రైజ్, దేవునిని స్తుతించే మందిరమై ఉన్నది. దినవృత్తాంతములు 2వ గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనము నుండి చదివినట్లయితే, దినవృత్తాంతములు 2వ గ్రంథము 7వ అధ్యాయము 1 నుండి చదువుదాము. సొలొమోను తాను చేసిన ప్రార్థనను ముగించినప్పుడు ఆకాశము నుండి అగ్ని ఆకాశము నుండి దిగి దహన బలులను ఇతరమైన బహులను దహించెను. యెహోవా తేజస్సు మందిరము నిండా నిండెను. యెహోవా తేజస్సుతో మందిరము నిండినందున యాజకులు అందులో ప్రవేశింపలేకయుండిరి. అగ్నియు యెహోవా తేజస్సును మందిరము మీదకు దిగగా చూసి ఇశ్రాయేలులందరూ సాష్టాంగపడి నమస్కారం చేసి, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండునని చెప్పి ఆయనను ఆరాధించి స్తుతించిరి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, యెహోవా నిబంధన మందసం ఎదుట లేదా దేవుని మందిరములో
వారు దేవుణ్ణి స్తుతించి ప్రార్థిస్తూ ఉన్నారు. ప్రియులారా, దేవుని వాక్యములో మనకు కనబడతా ఉంది. 2వ వచనములో యెహోవా తేజస్సుతో మందిరము నిండినందున యాజకులు అందులో ప్రవేశింపలేకయుండిరి. 3వ వచనం, అగ్నియు యెహోవా తేజస్సును మందిరం మీదకు దిగగా చూసి ఇశ్రాయేలీలందరూ సాష్టాంగ నమస్కారం చేసి యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండునని చెప్పి ఆయనను ఆరాధించి స్తుతించిరి. ప్రియులారా, రాజైన సొలొమోను నిర్మించినటువంటి ఆ మందిరము దేవునిని ఆరాధించేటువంటి మందిరము, దేవునిని స్తుతించేటువంటి మందిరము. కనుక రాజైన సొలొమోను నిర్మించినటువంటి ఆ మందిరము దేవుణ్ణి స్తుతించుటకు అనే సంగతిని జ్ఞాపకం పెట్టుకుంటూ ఉండాలి. అందుకే ప్రియులారా, నేను ఎప్పుడూ చెప్తూ ఉన్నాను, దేవుని మందిరము దేవునిని స్తుతించి ఆరాధించేటువంటి స్థలము. దేవునిని స్తుతించి ఆరాధించాలంటే ఇంటి దగ్గర మీరు బయలుదేరినప్పుడే సిద్ధపడి, ఇంటి దగ్గర మీరు బయలుదేరినప్పుడే, దేవా నీ సన్నిధిలోనికి నేను వెళుతూ ఉన్నాను, నీ మందిరంలోనికి నేను వెళుతూ ఉన్నాను, నీ సన్నిధిలో నిన్ను స్తుతించి ఆరాధించులాగున నీ కృప నా ఎడల చూపించు అని ప్రార్థనాపూర్వకముగా బయలుదేరవలసి ఉన్నది. ప్రియులారా, దేవుని సన్నిధిలో దేవుణ్ణి ఆరాధించే ఆ ఛాన్స్ మీరు మిస్ అయినట్లయితే ఎంతో కోల్పోతూ ఉన్నారనే సంగతిని మీరు గ్రహించుకోనండి. ఈరోజు దేవుని సన్నిధిలోనికి నేను వెళ్ళాలి, ఆరాధన సమయాన్ని నేను ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకూడదని ప్రార్థనాపూర్వకంగా ఇంటి దగ్గర నుంచి బయలుదేరాలని మనవి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే దేవుని మందిరము దేవునిని స్తుతించి ప్రార్థించి ఆరాధించేటువంటి స్థలము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అటువంటి సిద్ధపాటుతో దేవుని మందిరంలోనికి మీరందరూ రావాలని ప్రభువు పేరట నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని మందిరము మొదటిగా ప్రార్థనా మందిరము, ఇట్స్ ఏ హౌస్ ఆఫ్ ప్రేయర్. రెండవదిగా దేవుని మందిరము దేవునిని స్తుతించేటువంటి స్థలము, ఇట్స్ ఏ హౌస్ ఆఫ్ ప్రైజ్. ప్రియులారా, మూడవదిగా దేవుని మందిరము ఇట్స్ ఏ హౌస్ ఆఫ్ ఫెలోషిప్, సహవాసము చేసేటువంటి స్థలము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, దేవుని మందిరము సహవాసము చేసేటువంటి స్థలము, దేవుని మందిరము సహవాసము చేయడానికై ఏర్పాటు చేయబడినటువంటి స్థలము. చూడండి, చదువుదాము. సొలొమోను రాజు ప్రార్థన చేసి ఆ మందిరాన్ని ప్రతిష్ఠించిన తర్వాత జరిగిన సందర్భాన్ని మనం చదువుదాము. అదే 8వ అధ్యాయము 62వ వచనము నుండి. అంతట రాజును అతనితో కూడా ఇశ్రాయేలీలందరూ యెహోవా సముఖమందు బలులు అర్పించుచుండగా 22,000 ఎడ్లను 120,000 గొర్రెలను సొలొమోను సమాధాన బలులుగా యెహోవాకు అర్పించెను. ఈ ప్రకారము రాజును ఇశ్రాయేలీలందరూ యెహోవా మందిరమును ప్రతిష్ఠ చేసిరి. ఆ దినమున యెహోవా సముఖమందున్న ఇత్తడి బలిపీఠము దహన బలులను నైవేద్యములను సమాధాన బలి పశువులను క్రొవ్వును అర్పించుటకు బహు చిన్నదై చాలకపోయెను. గనుక రాజు యెహోవా మందిరము ముందరనున్న ఆవరణము మధ్యనున్న స్థలమును ప్రతిష్ఠించి అచ్చట దహన బలులను నైవేద్యములను సమాధాన బలి పశువులను క్రొవ్వును అర్పించెను. మరియు ఆ సమయమున సొలొమోనును
అతనితో కూడాను ఇశ్రాయేలీలందరూ హామాతునకు పోవు మార్గం మొదలుకొని ఐగుప్తు నది వరకు నున్న సకల ప్రాంతము నుండి వచ్చిన ఆ మహాసమూహమును 2 వారములు అనగా 14 దినములు యెహోవా సముఖమందు ఉత్సవము చేసిరి. 8వ దినమున అతడు జనులకు సెలవియ్యగా వారు రాజును పొగడి యెహోవా తన దాసుడైన దావీదునకు ఇశ్రాయేలీలకు తన జనులకు చేసిన మేలంతటిని బట్టి సంతోషించుచు ఆనంద హృదయులై తమ తమ గుడారములకు వెళ్ళిపోయిరి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ 14 దినాలు ఇశ్రాయేలు ప్రజలు దేవునికి బలులర్పిస్తూ భోజన సహవాసము చేస్తూ ప్రియులారా దేవుని యందు ఆనందిస్తూ ఉన్నారు. ప్రియులారా అది సహవాసానికి సాదృశ్యముగా ఉన్నది. దేవుని మందిరములో సహవాసం ఉండాలి. ప్రియులారా దేవుని సంఘములో సహవాసం ఉండాలి. దేవుని మందిరములో దేవుని సంఘములో సహవాసము లేకపోతే అన్యులకు దేవుని సంఘానికి తేడా ఏమీ ఉండదు. అన్యులు వారి వారి గుడ్లకు వెళ్ళినప్పుడు ఎవరికి నచ్చినట్లు వారు మొక్కుబడులు చేసుకొని ఆ మొక్కుబడులు తీర్చుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఒకరికి సంబంధం ఉండదు. ఒకవేళ సంబంధం ఉన్నా తాత్కాలికమే. ప్రియులారా క్రైస్తత్వం అంటే సహవాసం ఉండాలి. నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను ప్రియులారా, ప్రార్థన అయిన తరువాత, ఆరాధన అయిన తరువాత, చివరి ప్రార్థన అయిన తరువాత ఎంత బేరము మందిరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోదామా అని ఆలోచన చెయ్యకూడదు. ప్రార్థన అయిన తరువాత, ఆ దినము ఆరాధన అయిన తరువాత కొంత సమయం నిలిచి సహవాసం చేస్తూ ఉండాలి. నీ పొరుగువానితో, నీ సహోదరునితో, నీ సహోదరితో నీవు మాట్లాడాలి. యోగక్షేమాలు తెలుసుకోవాలి. ఒకవేళ భోజన సహవాసం ఉండినట్లయితే భోజన సహవాసములో పాలు పొందాలి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. నా మట్టుకు నేను దేవుని సన్నిధికి వెళ్ళాను, దేవుణ్ణి ఆరాధించాను, నా పని అయిపోయినది కనుక నాకు ఇక్కడ ఇంకే పని లేదు, నేను త్వరపడి వెళ్ళిపోతాను అని అనుకోకూడదు ప్రియులారా. అలా అనుకున్నట్లయితే సహవాసం అనేది ఉండదు. ప్రియులారా దేవుని సంఘములో సహవాసం అనేది ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా దేవుని సన్నిధిలో సహవాసం ఉండాలి. మరి ముఖ్యముగా భోజనపు సహవాసము అప్పుడప్పుడైనా ఉండాలి. కొన్ని సంఘాల్లో ప్రతి ఆదివారము భోజన సహవాసము ఉంటుంది. మరికొన్ని సమయాల్లో నెలకొకసారి భోజన సహవాసము ఉంటుంది. మరికొన్ని సంఘాల్లో ఆయా సందర్భాలలో లేదా ఆయా వేడుకలు జరిగినప్పుడు భోజన సహవాసం అనేది ఉంటుంది. సరే, ఎప్పుడున్నా కానీ భోజనపు సహవాసములో పాలు పొందుకోవాల్సిన అవసరత ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా ఒకరి యోగక్షేమాలు ఒకరు తెలుసుకునే, ఒకరిని గురించి ఒకరు ప్రార్థించి, ఒకరినొకరు హెచ్చరిక చేసుకుని, ఒకరినొకరు ప్రోత్సాహపరుచుకునే సహవాసం అనేది సంఘములో ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియులారా సహవాసము లేకపోయినట్లయితే నా దృష్టిలో అది సంఘమే కాదు. సంఘము అంటే సహవాసం ఉండాలి. గ్రీకు భాషలో ఒక మాట ఉంది, కొయినోనియా. కొయినోనియా అంటే సహవాసం అర్థము. ప్రియులారా సంఘం అనే మాటకు చాలా ప్రాముఖ్యతను సంతరింపచేసినటువంటి ఒక సంగతి ఏంటంటే సహవాసం ఉండాలి. ఎవరికి నచ్చినట్లుగా వారు విడివిడిగా వెళ్ళిపోకూడదు.
నేను వచ్చాను, నా పని అయిపోయింది, నేను వెళ్ళిపోతాను అన్నట్లుగా ఉండకూడదు. ప్రియులారా, అందరూ కలిసి మాట్లాడుకోవాలి. అందరూ కలిసి సంఘక్షేమం కొరకు ప్రార్థన చెయ్యాలి. అందరూ కలిసి సంఘములో ఉండవలసిన సంగతులను గురించి చర్చించుకోవాలి. ప్రియులారా, అటువంటి సహవాసం అనేది సంఘములో ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక్కసారి అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనాన్ని ఒక్కసారి చదువుదాము. దయచేసి వీళ్ళు ఎవరైనా ఆ వాక్యాన్ని తీసి చదివి వినిపించాలని మనవి చేస్తూ ఉన్నాను. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనం మనందరికీ తెలిసిన మాట అక్కడ ఉంది. ఆ మాటను చదువుదాము. వీరు అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటి యందును ప్రార్థన చేయుటి యందును ఎడతెగక ఉండిరి. సహవాసము. ప్రియులారా, సహవాసం అనేది ఉండాలి. ఒకవేళ సంఘములో సహవాసము లేకపోయినట్లయితే అది నా దృష్టిలో సంఘమే కాదు. ప్రియులారా, సహవాసములో మనం వెలితిగా ఉండినట్లయితే ఆ లోటును దిద్దుకోవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది. ప్రభువు పేరట నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకే కొరింథీయులకు రాసిన పత్రిక 1వ కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 31వ వచనంలో ఒక మాట ఉంటుంది. మీరు భోజనము చేసినను పానము చేసినను ప్రభువు యొక్క మహిమార్థము చేయుడి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, సహవాసం అనేది దేవుణ్ణి మహిమపరుస్తూ ఉంది, సంఘానికి క్షేమాన్ని కలుగు చేస్తూ ఉంది, సంఘానికి బలాన్ని కలుగు చేస్తూ ఉంది. కనుక సహవాసం అనేది ఎంతో ప్రాముఖ్యము. కనుక దేవుని సంగమ సహవాసం చేయడానికి సమయాన్ని కేటాయించాలని మనము చేస్తూ ఉన్నాము. ప్రియులారా, సహవాసం అనేది ఎంతో ప్రాముఖ్యము. ప్రియులారా, యెహోవా పేరట నిర్మించబడినటువంటి ఈ మందిరములో సహవాసం ఉంది. మొదటిది, సొలొమోను నిర్మించినటువంటి ఆ మందిరము ప్రార్థనా మందిరము. ఇట్స్ ఎ హౌస్ ఆఫ్ ప్రేయర్. రెండవది, సొలొమోను నిర్మించినటువంటి ఆ మందిరము దేవుణ్ణి స్తుతించుటకు, ఆరాధించుటకు నిర్ణయించబడినటువంటి స్థలము. ఇట్స్ ఏ హౌస్ ఆఫ్ ప్రైజ్. మూడవది, సొలొమోను నిర్మించినటువంటి ఆ మందిరము సహవాసము చేసేటువంటి స్థలము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, వారు దేవునికి దహన బలులను, సమాధాన బలులను అర్పించి భోజన పానములు చేస్తూ సంతోషిస్తూ ఆనందిస్తూ దేవుని స్తుతిస్తూ ఉన్నారు. కనుక ప్రియులారా, సహవాసం అనేది ఎంతో ప్రాముఖ్యమని మరొకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నాలుగవదిగా, సొలొమోను నిర్మించినటువంటి ఈ మందిరము బాధ్యతను తెలియచేస్తూ ఉంది. దేవుని నామానికి మహిమ గాక. హల్లెలూయా. ఇట్స్ ఏ హౌస్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. ప్రియులారా, మన బాధ్యత ఏంటో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దేవుని మందిరములో దేవుడు మనకు అప్పగించినటువంటి బాధ్యత. ప్రియులారా, అదే మొదటి రాజుల గ్రంథము 9వ అధ్యాయము 1 నుండి 9 వచనాలు చదివినట్లయితే ఆ మాటలు మనకు అర్థమవుతూ ఉంటాయి. సొలొమోను యెహోవా మందిరమును రాజనగరును కట్టుటయు తాను చేయ కోరినదంతటిని చేయుటయు ముగించిన తరువాత గిబియాలోను ప్రత్యక్షమైనట్లు 2వ మారు యెహోవా సొలొమోనుకు ప్రత్యక్షమై అతనితో ఇలాగూ సెలవిచ్చెను. 4వ వచనం నుండి, నీ తండ్రి అయిన దావీదు నడుచున్నట్లు నీవును యథార్థ హృదయుడివై
నీతిని బట్టి నడుచుకొని నేను నీకు సెలవిచ్చినదంతటి ప్రకారము చేసి నా కట్టడలను విధులను అనుసరించిన ఎడల నీ సంతతిలో ఒకడు ఇశ్రాయేలీయుల మీద సింహాసనాసనుడై ఉండక మానడని నీ తండ్రి అయిన దావీదునకు నేను సెలవు ఇచ్చి ఉన్నట్లు ఇశ్రాయేలీయుల మీద నీ సింహాసనమును చిరకాలము స్థిరపరచుదును. అయితే మీరే కానీ మీ కుమారులే కానీ ఏమాత్రమైనను నన్ను వెంబడించుట మాని నేనిచ్చిన ఆజ్ఞలను కట్టడలను అనుసరింపక ఇతరమైన దేవతలను కొలిచి పూజించిన ఎడల నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చిన ఈ దేశంలో వారిని ఉండనీయక వారిని నిర్మూలము చేసి నా నామమునకు నేను పరిశుద్ధపరిచిన ఈ మందిరమును నా సముఖములో నుండి కొట్టివేసెదను. ఇలారా, దేవుని మందిరములో రెస్పాన్సిబిలిటీ మనకు ఉండాలి. సొలొమోను చేసిన ప్రార్థన దేవుడు అంగీకరించి ఉన్నాడు. సొలొమోను చేసిన విజ్ఞాపన దేవుడు అంగీకరించి ఉన్నాడు. కానీ దేవుడు కొన్ని హెచ్చరికలను సొలొమోను పట్ల లేదా మందిర ప్రతిష్ఠ దినాన్న వారికి తెలియచేస్తూ ఉన్నాడు. నీ తండ్రి అయిన దావీదు యథార్థముగా ప్రవర్తించినట్లు నీవును యథార్థముగా ప్రవర్తించినట్లయితే ఈ సింహాసనం మీద నీ సంతతికి చెందిన వారు తప్పక ఉంటారు. అయితే నేను చెప్పిన మాట ప్రకారము మీరు జరిగించక మీరు ఇష్టానుసారముగా జీవించినట్లయితే, అవిధేయత చూపించినట్లయితే నేను ఈ మందిరమును నాశనము చేయబోతూ ఉన్నానని ప్రభువు వారికి ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ప్రియులారా, దేవుని వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవునికి ఏ విధముగా విధేయత చూపించాలో తెలియచేస్తూ ఉన్నాడు. అలాగే దేవునికి విధేయత చూపించకపోతే జరిగే పర్యవసానం ఏంటో హెచ్చరికగా తెలియచేస్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, దేవుడు ముందుగానే ఆ సంగతిని వారికి బోధించాడు. దేవుడు ముందుగానే ఆ సంగతిని వారికి తెలియచేశాడు. కానీ దురదృష్టకరమైన సంగతి ఏంటంటే వారు దేవుని మాటకు అవిధేయత చూపించినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. దేవుని మాట వెనుక అన్య దేవతల వైపు తిరిగి ఇష్టానుసారముగా జీవించిన సంగతి మనకు అర్థమవుతూ ఉంది. అందును బట్టి దేవుడు వారికి తీర్పు తీర్చి శత్రువుల చేతికి తన ప్రజలను అప్పగించి తన మందిరాన్ని నిర్మూలము చేసినట్లుగా దేవుని వాక్యములోను చరిత్రలోను మనము చూస్తూ ఉన్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు ముందుగానే హెచ్చరిక చేసి ఉన్నాడు, కానీ ఆ హెచ్చరికలు వారు పాటించలేదు. దేవుడు ముందుగానే తెలియచేసి ఉన్నాడు, కానీ వాటిని వారు గమనించుకోలేదు. ప్రియులారా, కనుక ఈ ఉదయకాల సమయంలో మరొకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుని వాగ్దానాలను స్వతంత్రించుకోవాలని ఆలోచన చేస్తూ ఉన్నావా? దేవుని వాగ్దానాలను నీ జీవితంలో స్వాధీనపరచుకోవాలని అనుకుంటూ ఉన్నావా? పొందుకోవాలనుకుంటూ ఉన్నావా? దేవుని వాగ్దాన ప్రకారము నీ జీవితము నిర్మించబడాలని ఆశపడుతూ ఉన్నావా? అయితే గమనించు, దేవునికి నీవు విధేయత చూపించవలసి ఉన్నది. దేవుని మాట ప్రకారము జీవించవలసి ఉన్నది. దేవుని కట్టడలను అనుసరించవలసి ఉన్నది. ఒకవేళ దేవుని కట్టడలను అనుసరించక ఇష్టానుసారముగా జీవించినట్లయితే దేవుడు తప్పనిసరిగా డిసిప్లిన్ చేస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మనకు నచ్చినట్లు జీవించడానికి వీల్లేదు ప్రియులారా. దేవునికి నచ్చినట్లు, దేవుడు మెచ్చినట్లు మనము జీవించవలసి ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని మందిరము అంటే, దేవుని సంఘము అంటే గుర్తులున్నాయి, కొన్ని మార్క్స్ ఉన్నాయండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కొన్ని బాధ్యతలు చేపట్టవలసి ఉన్నది.
కొన్ని సంగతులను జరిగించవలసి ఉన్నది. మనకు నచ్చినట్టు ఉండటానికి వీలు లేదు. ప్రియులారా, దేవుని పిల్లలు అంటే దేవుని నిబంధన జనులు, ఆయనతో నిబంధన చేసుకున్నవారు, దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించవలసి ఉన్నది. ప్రియులారా, నిన్నటి దినాన ఒక మాట చెప్పుకున్నాము, దేవుడు మనలను ముద్రించాడంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు మనల్ని ముద్రించాడు ఆయన పిల్లలముగా ఉండటానికి, ఆయన సన్నిధిలో ఉండటానికి, ఆయన సంఘముగా ఉండటానికి, ఆయన వధువుగా ఉండటానికి దేవుడు మనల్ని ముద్రించాడు. ఆయనకు శిష్యులుగా ఉండటానికి, అవసరమైతే ఆయన కొరకు హతసాక్షులుగా ఉండటానికి దేవుడు మనలను ముద్రించి ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక సంఘము అంటే కొన్ని గుర్తులున్నాయి, కొన్ని చిహ్నాలు ఉన్నాయి, కొన్ని మార్క్స్ ఉన్నాయి. ద మార్క్స్ ఆఫ్ ద చర్చ్. సంఘము అంటే ప్రియులారా, మనం చెప్పుకుంటున్నట్లుగా మొదటిగా ప్రార్థన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. సంఘములో ప్రార్థన ఉండాలి. ప్రార్థన లేకపోతే అది సంఘమే కాదు ప్రియులారా. అందుకే పదే 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 చెప్తూ ఉన్నాను, ప్రార్థించడానికి దేవుని సన్నిధిలోనికి రండి, ప్రార్థించడానికి ఆయన ఆలయంలో ప్రవేశించండి, ఆయన సన్నిధిలో గోజాడడానికి, ఆయన సన్నిధిలో విజ్ఞాపన చేయడానికి ఇదిగో దేవుని సన్నిధిలోనికి రండి. ప్రియులారా, గొప్ప ఉద్యమం కొరకు మీరు ఎదురు చూస్తూ ఉన్నారా? గొప్ప కార్యాలు దేవుడి అంత్య దినాల్లో జరిగించాలని ఎదురు చూస్తూ ఉన్నారా? అలా చెయ్యాలి అంటే మనము ప్రార్థించాలా. ప్రార్థించకపోయినట్లయితే ఉద్యమం లేదు ప్రియులారా. ప్రార్థించకపోయినట్లయితే దేవుడు తన కార్యాలను చేయడు. దేవుడు తన కార్యాలను చెయ్యాలి అంటే, ఈ అంత్య దినాల్లో గొప్ప ఉజ్జీవాన్ని మనం అనుభవించాలంటే, సంఘాలు ఉజ్జీవింపబడాలంటే, సంఘాలు విస్తరించబడాలి అంటే దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. కార్యాలు జరిగించబడాలి అంటే దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. అందుకే పదే పదే మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను, దేవుని సన్నిధిలోనికి రండి, ప్రార్థించండి. ప్రార్థించకపోతే అది సంఘమే కాదు ప్రియులారా. ప్రార్థించకపోతే విశ్వాసులే కాదు. ప్రార్థన చేయకపోయినట్లయితే మనం పేరు పెట్టుకోవచ్చు క్రైస్తవులని, కానీ ప్రియులారా, క్రైస్తత్వం అనేది మనలో ఉండదు. నామకార్థ క్రైస్తవ జీవితాన్ని మనం జీవించొద్దు ప్రియులారా. క్రైస్తవ జీవితానికి ఆయువు పట్టు ప్రార్థన. కనుక నిర్లక్ష్యం చేయకుండా, తృణీకరించకుండా ప్రార్థన చేయటానికి దేవుని సన్నిధిలో అగుపడవలసి ఉన్నదని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుని సంఘము అంటే, దేవుని మందిరం అంటే ప్రార్థన ప్రాముఖ్యమైనది. రెండవ గుర్తు ఏంటంటే, దేవుని సంఘములో వాక్యము ఉండాలి. వాక్యము ప్రబలముగా విస్తరిస్తూ ఉండాలి. వాక్యపు జీవితం అనేది ఎంతో ప్రాముఖ్యమైనది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 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 ప్రియులారా, వాక్యము, బైబిల్ గ్రంథంలో ఒక సంఘం ఉంది. ఆ సంఘము వాక్యాన్ని ఎంతో శ్రద్ధగా వెతుకుతూ ఉన్నారంట. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము 11వ వచనం నుండి చదవండి. అపోస్తలుల కార్యములు, ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము 10వ వచనం నుండి చదువుదాము. వెంటనే సహోదరులు రాత్రివేళ పౌలును శీలను బెరయకు పంపించిరి. వారు వచ్చి యూదుల సమాజ మందిరములో ప్రవేశించిరి. వీరు తెస్సలోనికలో ఉన్న వారికంటే గనులయుండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతిదినము లేఖనములు పరిశోధించుచు వచ్చిరి. దేవుని నామానికి మహిమ కలుగును గాక.
ప్రియులారా, బెరయలో ఉన్న సంఘము వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నారు కనుక, వాక్యాన్ని పరిశోధిస్తూ ఉన్నారు కనుక ఘనమైన సంఘముగా చెప్పబడింది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, సంఘములో వాక్యం ఉండాలి, సమృద్ధిగా ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. వాక్యాన్ని సమృద్ధిగా ధ్యానించాలి, వాక్యాన్ని బాగుగా ఎరిగి ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చాలా సంవత్సరాల క్రితము పండిత రామాబాయి గారి గూర్చి ఒక సాక్ష్యాన్ని విన్నాను. పండిత రామాబాయి గారు విధవరాండ్రుల కొరకు, వృద్ధుల కొరకు ఆశ్రమాలను స్థాపించారు. ఆ ఆశ్రమాలలో స్త్రీలు, వృద్ధులు, విధవరాండ్రు వాక్యాన్ని బాగుగా ఎరిగి ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. వారు ప్రార్థిస్తూ ఉండేవారంట. వారు ఎంతగా వాక్యాన్ని గ్రహించేవారంటే, గ్రీకు నూతన నిబంధన గ్రీకు భాషలో చదివేవారంట. ప్రియులారా, వాక్యాన్ని లోతుగా గ్రహించి వాక్యములో ఉండే సంగతులను బాగుగా ఎరిగిన వారు. ప్రియులారా, అటువంటి వారిని బట్టి దేవుని నామము మహిమపరచబడుతూ ఉంటుంది. వారు ఒకసారి ప్రార్థన చేస్తూ ఉండినప్పుడు వారు ఉంటున్నటువంటి ఆ ఆశ్రమము మంటల చేత నింపబడుతూ ఉందంట. ప్రియులారా, చుట్టుప్రక్కల ఉన్నవారు మంటలు ఎగసిపడుతున్నాయి అంటే వచ్చి చూస్తే అవి వారు అనుకున్నట్టు నిప్పు కాదు, పరిశుద్ధాత్మ అగ్ని వారి మీదకి వచ్చి ఉన్నదని ఒక పుస్తకంలో నేను చదివి ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, దేవుని వాక్యం బాగా ఎరిగి ఉండాలి, దేవుని వాక్యాన్ని బాగుగా గ్రహించుకోవాలి, దేవుని వాక్యములో పట్టును కలిగి ఉండాలి. ప్రియులారా, దేవుని వాక్యం అందరికీ అందుబాటులో ఉంది. ఒకప్పుడైతే దేవుని వాక్యము ఏ పోపు దగ్గరో, ఏ ఉన్నతమైన వ్యక్తుల దగ్గర ఉండేది. దేవుని వాక్యము ఇప్పుడు ప్రతి వ్యక్తికి అందుబాటులో ఉంది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. కనుక దేవుని వాక్యాన్ని మనము శోధించవలసి ఉన్నదని, పరిశోధించవలసి ఉన్నదని దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాము. వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే ఘనులైయుండిరి. వాక్యాన్ని గ్రహించగలిగిన వారు, వాక్యాన్ని చదివిన వారు ఘనులైన వారుగా ఎంచబడతారు. ప్రియులారా, ఎన్ని సంవత్సరాలైనా దేవుని సన్నిధిలోనికి వచ్చి మనకు సరిగ్గా దేవుని వాక్యము మనకు తెలియట్లేదు అంటే వాక్యాన్ని మనం నిర్లక్ష్యం చేస్తూ ఉన్నామని లెక్క. అలా కాకుండా బెరయలో ఉన్న క్రైస్తవుల వలె, బెరయ సంఘం వలె వాక్యాన్ని ధ్యానించవలసినటువంటి అవసరత ఉంది. శారమ్మ గారు ఎవరంటే, శారమ్మ గారా, ఆవిడెవరో నాకు తెలియదు అనుకున్నటువంటి క్రైస్తత్వం ఉంటే, ప్రియులారా, వాక్యం మనకి ఏం తెలిసినట్టు? బేసిక్గా అబ్రహాం అంటే ఎవరో తెలియకపోతే, శారమ్మ అంటే ఎవరో తెలియకపోతే, ఇస్సాక్ అంటే ఎవరో తెలియకపోతే, యాకోబు అంటే ఎవరో తెలియకపోతే, 12 మంది గోత్రకర్తలు ఎవరో తెలియకపోతే, ఇశ్రాయేలు దేశాన్ని గురించినటువంటి సంగతులు తెలియకపోతే, క్రొత్త నిబంధనలో ఉన్న సంగతులు, సంఘం ఏ విధంగా ఆవిర్భావం నొందినదో ఆ సంగతి తెలియకపోతే మనకి ఏం తెలుసు? సంవత్సరాలు తరబడి దేవుని సంఘంలోనికి మనం రావడం తప్ప వాక్యాన్ని నేర్చుకునేటువంటి బుద్ధి, భావము మనకు లేదన్నమాట. దయచేసి గమనించండి. ఎన్ని సంవత్సరాల నుంచి మనము దేవుని మందిరంలోనికి వెళ్తున్నాము అనేది ప్రాముఖ్యం కాదు, ఎంత బాగుగా దేవుని వాక్యాన్ని గ్రహించగలుగుతూ ఉన్నామో, దేవుని వాక్యము కొరకు ఎంత సమయాన్ని మనము కేటాయిస్తూ ఉన్నాము అనేది చాలా ప్రాముఖ్యమైన సంగతి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియులారా, దేవుని సంఘము, దేవుని మందిరములో దేవుని వాక్యం ఉండాలి.
బెరయ క్రైస్తవుల్లాగా గనులైన వారుగా దేవుని వాక్యాన్ని పరిశోధించి అవి ఆ ప్రకారముగా ఉన్నాయో లేదో గమనించుకోవలసినటువంటి అవసరత ఉంది. ప్రియులారా, ఈ దినాలలో తప్పుడు బోధలు అధికంగా ఉంటూ ఉన్నాయి. ఎవరు ఎటువంటి బోధ చేస్తున్నారో తెలియని పరిస్థితి ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో దేవుని వాక్యాన్ని బాగుగా ఎరగవలసిన అవసరత ఉందని, దేవుని వాక్యాన్ని నేర్చుకోవలసి ఉందని, దేవుని వాక్యాన్ని కొరకు సమయాన్ని కేటాయించవలసి ఉన్నదని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని మందిరము లేదా దేవుని సంఘానికి ఉండేటటువంటి గుర్తు సహవాసము. ఆ సంగతి ముందుగానే మనం చూసి ఉన్నాము. అలాగే దేవుని సంఘములో ఉండవలసినటువంటి మరొక గుర్తు ఏంటంటే సాక్ష్యము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, దేవుని విషయములో మనము మంచి సాక్ష్యము కలిగి ఉండాలి. సంఘముగా మనము కూడుకుంటూ ఉండినప్పుడు మంచి సాక్ష్యము కలిగి ఉండాలి. వ్యక్తిగతముగా మనము ఉంటూ ఉండినప్పుడు మంచి సాక్ష్యము కలిగి ఉండాలి. ప్రియులారా, సాక్ష్యము లేకపోయినట్లయితే మనము సంఘమే కాదు. దయచేసి గమనించండి, సంఘములో సాక్ష్యం ఉండాలా, సాక్ష్యపు జీవితం ఉండాలి. వారు అపోస్తులుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. ప్రియులారా, రొట్టె విరుచుట అనేది సాక్ష్యపు జీవితానికి సాదృశ్యమై ఉన్నది. మంచి సాక్ష్యము మనము కలిగి ఉండాలి. ప్రియులారా, ఈ దినాలలో మంచి సాక్ష్యము లేనటువంటి క్రైస్తవులు ఎంతోమంది కనబడతా ఉన్నారు. నామకార్థ క్రైస్తవులు. దిద్దుకోమంటే మళ్ళీ కోపం. ఏమండి, మీరు దిద్దుకోవాలంటే కోపం. సంఘానికి మానేస్తూ ఉన్నారు, ప్రార్థనలు మానేస్తూ ఉన్నారు. దైవ సేవకుడు దేవుని వాక్యాన్ని ఆధారంగా చేసుకుని పలానా విషయంలో మనకు వెళుతూ ఉంది, పలానా విషయంలో మనం దిద్దుకోవలసి ఉన్నది అని హెచ్చరిక చేసినప్పుడు, ప్రియులారా, సంఘ సభ్యులు మందిరానికి రావటము మానేస్తూ ఉన్నారు. ఇది ఎంత మాత్రము మంచిది కాదు. మంచి సాక్ష్యము లేదు, దిద్దుకోవలసి ఉన్నదని తెలియచేసినప్పుడు సంఘాన్ని విడిచిపెట్టి వేరొక సంఘానికి వెళ్ళిపోవడం అనేది, ప్రియులారా, మంచి అలవాటు కాదు, మంచి పద్ధతి కాదు. దిద్దుకోవలసినటువంటి అవసరత ఎంతైనా ఉందని ప్రభువు పేరట నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మంచి సాక్ష్యం ఉండాలి. అలాగే సంఘములో దాతృత్వం ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, దాతృత్వము అంటే ఇచ్చే గుణం ఉండాలి. ప్రియులారా, చాలామంది పిసనారులుగా ఉంటూ ఉన్నారు. పిసనారుతనం పనికిరాదండి. ఎంత ఎక్కువ దేవునికి మనం ఇస్తే అంత మంచిది. ప్రియులారా, దేవునికి ఉత్సాహముగా ఇచ్చేవారిని దేవుడు ప్రేమిస్తాడని దేవుని వాక్యం తెలియచేస్తూ ఉంది. కావున దాతృత్వం కలిగి ఉండాలి. కొంతమందికి సంఘం అంటే లెక్కే ఉండదు. ఆ పనులు వాళ్ళే చూసుకుంటారులే, ఆ కార్యక్రమాలు వాళ్ళే చూసుకుంటారులే, బాధ్యత ఏది? ప్రియులారా, సంఘానికి దాతృత్వం ఉండాలి. బైబిల్ గ్రంథంలో ఒక సంఘం ఉంది. ఆ సంఘము పేరు తెలుసా మీకు? మాసిదోనియాలో ఉన్న దేవుని సంఘము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒకసారి ఆ మాట చదువుదామా? చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 1వ వచనము నుండి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 8వ అధ్యాయము 1వ వచనం నుండి చదువుదాము. సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియజేయుచున్నాము. ఎలాగనగా వారు బహు శ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి,
మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. ప్రియులారా, దాతృత్వం కలిగి ఉండటానికి మనము ధనవంతులమై ఉండాల్సిన అవసరం లేదు. దాతృత్వం కలిగి ఉండటానికి మనము ఐశ్వర్యవంతులమై ఉండాల్సిన అవసరం లేదు. ప్రియులారా, దాతృత్వం అనేది దైవ గుణం. దాతృత్వం అనేది మనము చేయాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ. ప్రియులారా, మాసిదోనియాలో ఉన్న సంఘము బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను. పేదలు, నిరుపేదలు, వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. చాలామంది ఏమనుకుంటారంటే, నాకు ఎక్కువ ఆస్తి వస్తే అప్పుడు దేవునికి నేను విస్తారంగా ఇస్తాను, నాకు మంచి జీతం వస్తే అప్పుడు నేను దేవునికి దశమ భాగం ఇస్తాను, నాకు మంచి రాబడి వస్తే ఆ రాబడిలో నేను దేవునికి ఇస్తాను అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ప్రియులారా, దేవునికి ఇవ్వటానికి మనము ధనవంతులం అవ్వాల్సిన పని లేదండి, ఐశ్వర్యవంతులం అవ్వాల్సిన పని లేదు. దేవుడు మనకు ఇచ్చిన దాంట్లో దేవునికి మనము ఇవ్వగలగడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభువారు ఆ కానుక పెట్టె వైపు తేరి చూసినప్పుడు భేదరాలైనటువంటి ఆ వృద్ధురాలు ఇచ్చినటువంటి కానుక 2 కాసులు. యేసుక్రీస్తు ప్రభువారు ఆమె విషయమై ఇచ్చిన సాక్ష్యము ఇక్కడున్న అనేక మంది ధనవంతుల కంటే తనకు ఉన్నదంతా, తన జీవనమంతా ఈమె ఆ కానుక పెట్టెలో వేసిందని చెప్పి ఆమెను అభినందించినట్లుగా దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాము. ప్రియులారా, మనము ఎంత ఇచ్చామన్నది ప్రాముఖ్యము కాదు, మన కొరకు మనం ఎంత దాచుకున్నామనేది మనము గ్రహించాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ ప్రిన్సిపల్ నేను ఇంతకుముందు చెప్పాను, కానీ మీకెవరికి వంట పెట్టినట్లు నాకు అనిపించట్లేదు. ప్రియులారా, మనము దేవునికి ఎంత ఇచ్చామనేది ఎప్పుడూ ప్రాముఖ్యము కాదు, మన కొరకు మనం ఎంత దాచుకున్నామో, మన కొరకు మనం ఎంత వాడుకుంటూ ఉన్నామో, మన కొరకు మనం ఎంత వినియోగించుకుంటూ ఉన్నామో అది గమనించుకోవలసినటువంటి సంగతి. ఉదాహరణకి ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్, ప్రస్తుతం ఆయనైనా ప్రపంచ కుబేరుడు అనుకుందాం. ఆయన దేవునికి, దేవుని సేవ కొరకు 1000 కోట్లు ఇచ్చాడు అనుకుందాం. ఎన్ని కోట్లు? 1000 కోట్లలో ఎన్ని సున్నాలు ఉంటాయో నాకు తెలియదు. మ్యాథ్స్ చదివిన వాళ్ళు లెక్క పెట్టి నాకు చెప్పండి. 1000 కోట్లు ఇచ్చాడు అనుకుందాం. అలాగే ఒక సామాన్యమైన వ్యక్తి తనకున్న సంపాదనలో, రాబడిలో 1000 రూపాయలు ఇచ్చాడు అనుకుందాం. ఎలన్ మస్క్ 1000 కోట్ల రూపాయలు ఇచ్చాడు. ఒక సాధారణమైన వ్యక్తి 1000 రూపాయలు ఇచ్చాడు. ఎవరు ఎక్కువ ఇచ్చినట్టుగా గమనించండి. 10,000 రూపాయలు ఆదాయం కలిగినటువంటి ఆ వ్యక్తి 1000 రూపాయలు ఇచ్చాడు అంటే 9,000 తన కొరకు ఉంచుకొని 1000 రూపాయలు దేవునికి ఇచ్చాడు. కానీ ప్రపంచ కుబేరుడు 1000 కోట్లు దేవునికి ఇవ్వచ్చు, కానీ ఇంకా ఆయన దగ్గర లక్షల కోట్లు ఉన్నాయి. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? తన కొరకు లక్షల కోట్లు ఉంచుకున్నాడు, దేవునికి మాత్రము 1000 కోట్లే ఇచ్చాడు. చూడటానికి అది ఎక్కువ మొత్తంలా కనిపిస్తూ ఉన్నది, కానీ
తన కొరకు ఉంచుకున్నటువంటి ఆ మొత్తంతో పోలిస్తే తను దేవునికి ఇచ్చినది చాలా తక్కువ. కానీ 10,000 రూపాయల ఆదాయం కలిగిన వ్యక్తి కేవలము తన కోసము 9,000 రూపాయలు పెట్టుకొని 1,000 రూపాయలు ఇవ్వడం అనేది విశేషమైనటువంటి సంగతి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, మనం అనుకోవచ్చు 1,000 కోట్ల రూపాయలు ఎక్కడా, 1,000 రూపాయలు ఎక్కడా. కానీ ఆ 1,000 రూపాయలు దేవుని దృష్టిలో విలువైనవి. ఎందుకో తెలుసా? తన ఆదాయములో ఎక్కువ భాగము ఇచ్చినవాడు ఈయన, తన ఆదాయములో తక్కువ భాగాన్ని ఇచ్చినవాడు ఆయన. దయచేసి గమనించండి, బైబిల్ గ్రంథంలో ఒక ప్రిన్సిపల్ ఉందండి, ఒక నియమం ఉంది. ఆ నియమం ఏంటంటే, మనము దేవునికి ఎంత ఇస్తున్నామనేది ప్రాముఖ్యము కాదు. దయచేసి ఈ సంగతిని మీరు బాగుగా అర్థం చేసుకోవాలని మనవి చేస్తూ ఉన్నాను. మన కొరకు ఎంత దాచుకుంటూ ఉన్నామనేది మనము గ్రహించుకోవలసినటువంటి సంగతి. మన కొరకు ఎంత మనము దాచుకుంటూ ఉన్నాము, దేవునికి ఎంత ఇస్తూ ఉన్నాము. ఈ పేద విధవరాలు తన కొరకు దాచుకున్నది 0, దేవునికి ఇచ్చినది 2 కాసులు. తన కొరకు ఏమీ దాచుకోలేదు. అందుకే దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాము, తన జీవనమంతా ఇచ్చెను అని మనం చూస్తూ ఉన్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, దాతృత్వం కలిగి ఉండాలి. అలాగే సంఘములో ఐక్యత, ఏక మనస్సు కలిగి ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మేడగది మీద స్త్రీలు పురుషులు కూడుకొని వారు ప్రార్థిస్తూ ఉన్నారు. దేవుని వాక్యములు ఆ మాట ఉంది, ఒక్కసారి చదువుదాము మాట. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుదాము. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 14వ వచనం. వీరందరూ, వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ప్రియులారా, ఏక మనస్సుతో, ఐక్యత, ఏకీభవించే మనస్సు. ప్రియులారా, నిన్నటి దినాన ఒక సంగతి చెప్పుకున్నాము. ఒక ఇంటిలో 4 ఉంటే 4 రకాల ఆలోచనలు. ఏమండి, 4 వ్యక్తులు 4 రకాలుగా ఆలోచన చేస్తూ ఉంటారు. ఒకరేమో నాకు చికెన్ బిర్యానీ కావాలి అంటారు, ఒకరేమో నాకు మటన్ బిర్యానీ కావాలంటారు, ఒకరేమో నాకు వెజిటేరియన్ కావాలంటారు, మరొకటేమో ఆమ్లెట్ వేసి సరిపోద్ది సర్దుకుపోతాను అంటారు. 4 రకాల ఒక ఇంట్లో ఉన్నప్పుడు. అలాగా దేవుని సంఘములో మనం అందరము ఒక కుటుంబముగా కూడుకున్నప్పుడు 100 మంది ఉంటే 100 ఆలోచనలు. కానీ ప్రియులారా, 100 ఆలోచనలు ఒక్క ఆలోచనగా మార్చబడాలి. దేవుని చిత్తములో, దేవుని ఉద్దేశములో, దేవుని సంకల్పము నెరవేర్చబడినట్లు ఏక మనస్సుతో, ఏక తాత్పర్యముతో ఏకీభవించాలి. కుదరకపోవచ్చు. ఒకరేమో ఇడ్లీ తింటారు, ఇడ్లీ ఇష్టం, మరొకరికేమో ఇడ్లీ ఇష్టం ఉండదు, ఒకరికేమో అట్టు ఇష్టం ఉండదు. మా ఇంట్లో దోశ నాకు బాగా ఇష్టం, పాస్టమ్మ గారికి ఏమో పూరి అంటే బాగా ఇష్టం, పండుబాబుకేమో బోండా అంటే వాడికి ఇష్టం. ఒక్కొక్కరిది ఒక్కొక్క రుచి. బ్లస్, నీకేంటి ఇష్టం? ఏదైనా ఒకటే. ఒకసారి ఇంటికి వెళ్ళినప్పుడు సిస్టర్ గారు చెప్పారు, ఏది తిన్నా ఒక ఇడ్లీ తింటుందంట మనిషి, అందుకు అలాగుంది. 2వ ఇడ్లీ తినాలంటే చాలా కష్టం. ప్రియులారా, ఒక్కొక్కరిది ఒక్కొక్క ఇష్టం అండి. దేవుని సంఘములో ఒక్కొక్కరు అభిప్రాయాలు వేరువేరుగా ఉన్నా ఒకే అభిప్రాయంలోనికి, ఒకే మనస్సు, ఒక అభిప్రాయంలోనికి మనం రావాల్సి ఉన్నది. ఐక్యత, సంఘములో ఐక్యత ఉండాలి. సమయం అవుతుంది కనుక నేను ముందుకు వెళ్తాను. ప్రియులారా, చూసినట్లయితే సంఘములో పరిచర్య ఉండాలి.
దేవునికి సేవ చేయడం ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పరిచర్య ధర్మాన్ని నెరవేరుస్తూ ఉండాలి. దేవుడు మనకు చేతనైనంత మట్టుకు మనము చేయగలిగినంత వరకు పరిచర్య చేయాలి. ప్రియులారు, ఈరోజు అనౌన్స్మెంట్ చేయాలి, మందిరాన్ని క్లీన్ చేయవలసి ఉన్నది. ఎంతమంది వస్తారో నేను చూస్తాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, మందిరము ప్రార్థన అయిపోయిన వెంటనే ఎవరి మట్టుకు వారు వెళ్ళిపోవడం కాదు. ప్రార్థన అయిన వెంటనే కుర్చీలు సదరాలి. ప్రార్థన అయిన వెంటనే చీపురు తీసుకుని ఓడ్చాలి. ఇది పరిచర్య ధర్మం మనం జరిగించవలసి ఉన్నది. మీరు రాకముందే కుర్చీలు వేశారు, మీరు రాకముందే ఎవరో సర్ది పెట్టారు, మీరు రాకముందే ఈ ఏర్పాట్లన్నీ చేశారు. ప్రియులారా, నేను ఎప్పుడూ చెప్తూ ఉన్నాను, మీరు వచ్చిన తర్వాత అయినా దేవుని పరిచర్యలో సహకరించరా? దేవుని మందిరము, సంఘం అంటే పరిచర్యలో సహకరించాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పరిచర్య చేయాలి. ప్రియులారా, ఉద్యోగస్తులైన వారు, జాయింట్ కలెక్టర్స్ అయిన వారు, వారి గురించి నేను సాక్ష్యం విన్నాను. అందరూ భోజనాలు చేస్తూ ఉంటుండగా ఆ భోజనాలు చేసిన తర్వాత వారు వేసేటువంటి ఆ విస్తృత తట్టను తల మీద మోసుకుని వెళ్ళినటువంటి జాయింట్ కలెక్టర్ సాక్ష్యం నేను విన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన జాయింట్ కలెక్టర్, ఐఏఎస్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ ఆఫీసర్. కానీ దేవుని సన్నిధిలోనికి వచ్చినప్పుడు, దేవుని మందిరములోనికి వచ్చినప్పుడు సామాన్యమైన సహోదరుడు. భోజనం చేసిన తర్వాత ఆ ఇస్తరాకుల కట్ట, ఆ తట్ట తల మీద పెట్టుకొని వెళ్తే ఆ ఎంగిలి ఆయన షర్ట్ మీద కారినప్పుడు ఎవరో చెప్పారంట, ఆయన గురించి నేను విన్న సాక్ష్యం ఇది. అయ్యా, ఆ ఎంగిలి నీ షర్ట్ మీద పడిపోయిందంటే, పర్వాలేదండి, ఈ భాగ్యము దేవుడు నాకు ఇచ్చినందుకు నేను దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నానని దేవుణ్ణి స్తుతిస్తూ ఆ తట్టను తల మీద మోసుకొని వెళ్ళినటువంటి ఐఏఎస్ ఆఫీసర్ సాక్ష్యాన్ని నేను విన్నాను. ప్రియులారా, పరిచర్య చెయ్యాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరు చేయకపోతే ఎవరో ఒకరు చేస్తారు. మీరు చేయకపోతే అది ఎదరో ఒకరు జరుగుతుంది, ఆగిపోదు. కానీ ఆ ఆశీర్వాదము మీకుండదు. ప్రియులారా, గమనించండి, సంఘములో పరిచర్య ఉండాలి. మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, దేవుని మందిరం అంటే ప్రార్థనా మందిరము. దేవుని మందిరం అంటే వాక్యం అందులో ఉండాలా. దేవుని మందిరములో సహవాసం ఉండాలా. దేవుని మందిరములో సాక్ష్యం ఉండాలా. దేవుని మందిరములో దాతృత్వం ఉండాలా. దేవుని మందిరములో ఐక్యత, ఏక మనస్సు ఉండాలా. దేవుని మందిరములో పరిచర్య ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇవి మందిరము యొక్క గుర్తులు, లేదా దేవుని సంఘము యొక్క గుర్తులు, ద మార్క్స్ ఆఫ్ ద ట్రూ చర్చ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ విధముగా సొలొమోను మందిరాన్ని ప్రతిష్ఠించి ప్రార్థించి ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ప్రియులారా, సొలొమోను చేసినటువంటి ఆ ప్రార్థన సుదీర్ఘమైనది. సొలొమోను చేసినటువంటి ఆ ప్రార్థనను దేవుడు అంగీకరించి ఉన్నాడు. సొలొమోను కోరుకున్నట్టుగా ఆయనకు కావలసినటువంటి వివేకాన్ని ఇచ్చి, వివేకంతో పాటు ఐశ్వర్యాన్ని, ఘనతను ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ప్రియులారా, సొలొమోను జీవితంలో నుంచి ఎన్నో మంచి సందర్భాలు, కానీ ఒక్క సాక్ష్యాన్ని మాత్రము నేను చదివి ఈ నా మాటలు నేను ముగిస్తాను. చూడండి, అదే 10వ అధ్యాయము 1వ వచనమును చూసినట్లయితే, శాపదేశపు రాణి యెహోవా నామమును గూర్చియు సొలొమోనుకు కలిగిన కీర్తిని గూర్చియు విని గూఢార్థములు గల మాటల చేత అతన్ని శోధించుటకై వచ్చెను. శాపదేశపు రాణి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, సమయం లేదు కనుక 1-2 వచనాలు నేను చదువుతాను. చూడండి, 6వ వచనమును చూసినట్లయితే, రాజుతో ఇట్లనెను, నీ కార్యములను గూర్చియు జ్ఞానమును గూర్చియు నా దేశమందు నేను వినిన మాట
నిజమే. అయినను నేను వచ్చి కన్నులారా చూడక మునుపు ఆ మాటలు నమ్మకయుంటిని. ఉన్న దానిలో సగమైనను నాతో చెప్పబడలేదనియు ఇప్పుడు నేను తెలుసుకుని ఉన్నాను. నీ జ్ఞానమును నీ భాగ్యమును నేను వినిన దానిని బహుగా మించి ఉన్నవి. నీ జనులు భాగ్యవంతులు, నీ ముందర ఎల్లప్పుడూ నిలిచి నీ జ్ఞానవచనములను వినుచుండు నీ సేవకులు భాగ్యవంతులు. నీ యందు ఆనందించి నిన్ను ఇశ్రాయేలీయుల మీద రాజుగా నియమించిన నీ దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగునుగాక. శాపదేశపు రాణి ఇస్తున్నటువంటి మంచి సాక్ష్యము. నీ యందు ఆనందించి నిన్ను ఇశ్రాయేలీయుల మీదగా రాజుగా నియమించిన నీ దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగునుగాక. ప్రియులారా, సొలొమోను యందు దేవుడు ఆనందిస్తూ ఉన్నాడు. ఎందుకంటే సొలొమోను దేవుని కొరకు మందిరాన్ని కట్టించి ప్రతిష్ఠించి ఉన్నాడు. దైవ పరిపాలన దేవుని ప్రజలకు అందించి ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఈ దినాన ఒక సంగతిని మనం జ్ఞాపకం చేసుకుందాము. దేవుడు మన యందు ఆనందించులాగున మన జీవితాలు దేవుని కొరకు కట్టబడుతూ ఉన్నాయా? దేవుడు మన యందు ఆనందించులాగున దైవ చిత్తాన్ని, దైవ ఉద్దేశాన్ని, దైవ సంకల్పాన్ని మన జీవితంలో నెరవేర్చబడినట్లు దేవునికి మనం విధేయత చూపెడుతూ ఉన్నామా? గమనించుకోవలసినటువంటి అవసరత ఎంతైనా ఉందని మరొకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. అటువంటి కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి ఇచ్చి నడిపించి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ఆయన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మహాగణుడువు, మహోన్నతుడువు, సర్వశక్తిమంతుడువు, పరిశుద్ధుడువు నీవు గనుక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవుళ్ళలో నీ వంటి వారు ఎవరూ లేరు నాయన, వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. నీవే మా దేవుడువు, నీవే మా దేవుడువు, నీవు తప్ప వేరొక దేవుడు లేడు అని లోకస్తులు గ్రహిస్తారని సొలొమోను ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అవును ప్రభువా, లోకంలో నీవు తప్ప వేరొక దేవుడు లేడు. అట్టి దేవుడిని కలిగి ఉన్నందుకు మేము ధన్యులమని ఒప్పుకుంటూ నీ పాదాలు పట్టుకుంటూ ఉన్నాం. మీ దీవెన దయచేయండి, క్షేమాన్ని ఉంచండి. సొలొమోను యందు మీరు ఆనందించి ఉన్నారు ప్రభువా. మీ పిల్లలమైన మా యందు మీరు ఆనందించులాగునా మా జీవితాలు మీ చిత్తములో నెరవేర్చబడినట్లు, మీ చిత్తమునకు అప్పగింపబడినట్లు మీ కృప చూపించుమని ప్రార్థిస్తూ ఉన్నాను. మహిమ, ఘనత, స్తుతి, ప్రభావములు మీకే ఆరోపించుకుంటూ కృతజ్ఞతలు చెల్లిస్తూ స్తుతిస్తూ మీ దయించుమని అడుగుతూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తూ ఉన్నాను, కొనియాడుతూ ఉన్నాను, ఘనపరుస్తూ ఉన్నాను. జీవము గల పరమ తండ్రి, ఆమేన్.